హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అబేరామ్ వ్లాగ్స్ 786. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. ఇవాళ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకి బెంగళూరు నుండి కర్ణాటక వెళ్ళాలి. కర్ణాటక నుండి మంగళూరు సైడ్ వెళ్ళాలి. ఇక్కడనైతే కొన్ని పూజలు అయితే చేస్తారు. ఒకటి నాగప్రతిష్ఠ, సర్ప సంస్కారం, ఆశ్లేష బలి పూజనైతే చేస్తారు. ఈ పూజలు చేయించుకోవాలంటే ఫస్ట్ మన జాతక చక్రం అయితే చూయించుకోవాలి. అందులో ఏమన్నా దోషం ఉంటేనైతేనే చేయించుకోవాలంట, లేదంటే చేయించుకోకూడదంట. ఈ పూజలు చేయించుకోవాలనుకుంటే మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళ అత్తమామ ఉంటే చేయించుకోకూడదు, వాళ్ళ అత్తమామ వాళ్ళే చేయాలంట. అన్మ్యారీడ్ పీపుల్స్ అయితేనేమో వాళ్ళ పేరెంట్సే చేయాలంట ఈ పూజ. మనం టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఈ టెంపుల్కి అయితే మనం డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఈ పూజ చేయించుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ టెంపుల్లోకి మనమైతే వెనక తలుపు నుండి అయితే వెళ్తాము. లోపలికైతే అక్కడున్న మూల విరాట్ని అయితే దర్శించుకుంటాము. అయితే డ్రెస్ కోడ్ అయితే ఉన్నది. జెంట్స్కి అయితేనేమో గి కండ్వా, అదే ఉమెన్స్కి అయితేనేమో పంజాబీ డ్రెస్ లేదా చుడిదార్, హాఫ్ శారీ అయితే వేసుకోవాలి. మొబైల్స్ అయితే అలో లేదు టెంపుల్లోకి. టెంపుల్లో దేవుడైతే ఇలా ఉంటారు. పైన సుబ్రహ్మణ్య స్వామి, వాసుకి దేవి మధ్యలో, కింది భాగంలో శేషనాగు దేవుడైతే ఉంటారు. ఇక్కడైతే గుడి ప్రాంగణంలోనైతే చూపిస్తున్నాను. ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ టెంపుల్కి వచ్చే ముందైతే మనం ధర్మస్థల, ఇక్కడ నుండి మనకి ఒక 50 కిలోమీటర్స్ అవుతుంది. ఫస్ట్ ధర్మస్థల టెంపుల్కి వెళ్ళి అక్కడ శివయ్యని దర్శించుకొని, శ్రీ మంజునాథ దేవుడిని అయితే దర్శించుకొని నెక్స్ట్ మనం కుక్కీకి రావాలని చెప్పేసి అంటారు. మనం ఈ పూజ చేసామనుకోండి, అక్కడ చేయించుకున్నాం అనుకోండి, నాన్ వెజ్ అవి అయితే తీసుకోవద్దు. గార్లిక్, ఆనియన్ కూడా అక్కడ పూజ చేసేటప్పుడు మనకి ఆ పండితులు చెప్తారంట. సో ఈ పూజ గురించి అయితే నాకు తెలిసినంత మటుకు నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాను కదా, నాకైతే ఎంతో బాగా సంతోషంగా అనిపించింది. ప్రశాంతత కూడా ఉంది. ఇక్కడైతే షాపింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. రూమ్స్ అయితే అవైలబుల్గా కూడా ఉన్నాయి. సో ఇక్కడనైతే ఇలా షాపింగ్. వెదర్ చూడండి, అప్పుడే వర్షంలా అవుతుంది, అప్పుడే వెదర్ కూల్గా ఉంది. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.